స్వామి ఇది ఎంతలా మెరుస్తుందంటే నిజంగా వజ్రం అనే అనుకుంటున్నాను. దేవుడా కరుణించావా? వజ్రాల వేటకు వెళ్తున్నా, గాజులపల్లికి వస్తావా? హలో రే, నేను రా. వజ్రాల వేటకు వెళ్తున్నా, గాజులపల్లికి వస్తావా? రావా? చిన్ని అబ్బా బిడ్డ. హలో రే సతిగా, గాజులపల్లిలో వజ్రాలు దొరుకుతున్నాయంట, నేను వెళ్తున్నాను, వస్తావా నువ్వు? చిన్ని అబ్బా బిడ్డ. ఫ్రెండ్ లేదు, బొక్క లేదు, గజ్జినా కొడుకు నీ అబ్బా. ఓ షేట్, ప్రపంచంలో ఎవరు లేనట్టు ఎవరు రానట్టు నేను ఒక్కడైనా మిగిలిపోయానా? ఇంత ఒంటరిగా ఉన్నానా నేను? నిజంగా షేట్. అందరూ వస్తుంటే నా చుట్టూ తిరుగుతుంటే నా వాళ్ళు అనుకున్నాను, కానీ అందరూ పరాయి వాళ్ళే. నాకు తోడుగా ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. దేవుడా, ఎవ్వరూ లేకపోయినా నేను వెళ్తాను, గాజులపల్లిలో వజ్రం వెతుకుతాను, వజ్రాన్ని గెలుచుకుంటాను. ఎవరు లేరు, ఒక్కడనే వెళ్తున్నా. అరుపులు కాదు, చలికాలంలో ఏంట్రా దేవుడా. వామ్మో, చెవుల్లో నుంచి రక్తం వచ్చేటట్టుగా. ఎక్కడిది శబ్దం? ఒంటరిగా వెళ్ళాలనుకుంటే ఆకాశం ఏంది ఇలా మారిపోయింది? మానవా, ఎవరు ఎవరు? నీకే మానవా. ఎవరు? మానవానా? నేను మానవ కాదు, ఉండవ కాదు, నా పేరు బాబు. బాబునా? మహేష్ బాబా, మోహన్ బాబా? దేవుడా, నువ్వు మాట్లాడుతున్నావా నాతోటి? ఓ గాడ్, దేవుడా ఎవరు లేననుకున్నాను, నువ్వు వచ్చేసినావు నా గురించి. నా పేరు మానవ కాదు దేవుడా, సామె, నా పేరు మానవ కాదు, నా పేరు బాబు. సరే, అలాగైతే ఇప్పుడు నీ పేరు చంద్రబాబు అని పిలవాలనా, మోహన్ బాబు అని పిలవాలనా? నేను కాదు 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 కాదు, నా పేరు వచ్చేసి డైమండ్ బాబు. నేను వజ్రాలు వెతకడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా దేవుడా? నీకు సహాయం చేయడానికి వచ్చా. లేరు, ఎవరు లేరు అనుకుంటే నువ్వు మాట్లాడుతున్నావా దేవుడా నాతోటి? దేవుడా, నువ్వు మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నీతోనే నాకు కలిసి ప్రయాణం అయితే చేస్తాను. దారి వెంట నువ్వు ఉండాల్సిందే. నాకు ఈరోజు వజ్రం దొరకాలి, దొరకాలి, దొరకాల్సిందే. ఎవరు లేరు అని బాధపడ్డావు కదా? అవును దేవుడా, అందుకే నేను వచ్చాను. ఎవరు లేని వారికి నేనేగా ఫ్రెండ్. అవును దేవుడా, నువ్వు ఉండాల్సిందే, అందరికీ కావాల్సిందే నువ్వు. గాడ్ ఈస్ గ్రేట్. ఇప్పుడు దేవుడా, నేనైతే గాజులపల్లికి వెళ్తున్నాను, అక్కడ వజ్రాలు దొరికేటట్టుగా నువ్వే చేయాలి. ఏమంటావు దేవుడా? కష్టే ఫలి అంటారుగా, వెళ్ళి వెతుకు, నేనున్నాను. ఓకే స్వామి, నేను వెతుకుతాను, నాకు దొరికేటట్టుగా చెయ్యి ప్లీజ్ స్వామి. ఓకే ఓకే దేవుడా, ఇప్పుడైతే బయలుదేరినాము, నువ్వు నా వెంట ఉన్నావు, నాకు అదే కొండంత బలం. ఈ రోజు నేను వజ్రాన్ని వెతుకుతాను, పట్టుకుంటాను. అయినా అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని నీకు ఎవరు చెప్పారు బాబు? అంటే యూట్యూబ్ లో వీడియోలు చూసి వెళ్తున్నాను దేవుడా. యూట్యూబ్ లో వచ్చేవి నిజమైన వీడియోలు అని ఎలా? అది రీల్ కదా. యూట్యూబ్ లో వీడియోలు, రీల్స్ చూసి ఇలా మోసపోవడం తప్పు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా దేవుడా నా వెంట, నువ్వు ఉంటే చాలు స్వామి. నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ రోజు వజ్రం దొరుకుతుంది. గాడ్ ఈజ్ గ్రేట్. ప్రపంచాన్ని నడిపిస్తున్న దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అట్లాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి? నేను అక్కడికి వెళ్తాను, కంపల్సరిగా వెతుకుతాను, నువ్వే దొరికేటట్టుగా చేయాలి దేవుడా. ఓకే, లెట్స్ గో. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. బాగా ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టు దేవుడా నువ్వే ఆకాశం నుంచి. నీకు అంత సీన్ లేదు, నా పేరు చెప్పి హోటల్లో తినిపో.
ఓ ఏమది ఎగిరిందా ఎట్లా? చూసిన గుంతలు గుంతలే. ఎలా వెతకాలి ఒకసారి దేవుడితో ఒక ఐడియా తీసుకుంటే ఎలా ఉంటుంది? దేవుడా దేవుడా స్వామి గాడ్ ఏం పేరు పిలువుంటామా? దేవుడా ఏమిట్రా 10 నిమిషాలకి నన్ను పిలుస్తున్నావు? అన్లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ అనుకుంటున్నావా? ఎక్కువ విసిగిస్తే కిందికి వచ్చి కొడతాము. వద్దులే స్వామి. ఓకే వజ్రం దొరికేటట్టు చేసి నువ్వే. ఓ షేట్ ఓ గడియారం ఇంకా దేవుడా ఇంత వెతకడం ఇంత కష్టపడము అంటే నువ్వే ఒక వజ్రం ఇచ్చేయచ్చు కదా. నా దగ్గర వజ్రాలు బంగారం భూములు లేవు మిత్రమా. ఏం దేవుడా మీ దగ్గర వజ్రాలు లేవా? లేవు మిత్రమా. బంగారం వజ్రాలు డబ్బు అన్ని మానవుల దగ్గరే. నా దగ్గర ఉన్నది ధైర్యం చెప్పడమే. ఓకే ఓకే దేవుడా సరే కానివ్వండి. వజ్రాలు వెతుకుతాను, మీరు హెల్ప్ చేయాలి. ఇంత పెద్ద పెద్ద వజ్రాలు దొరికితే వేరే లెవెల్ అయితే ఉంటుంది. దేవుడా చెప్పు. నాకు ఈ క్యాప్ కొంచెం బాగాలేదు, క్యాప్ మార్చే దేవుడా ప్లీజ్. ఓ వావ్ సూపర్ బానే ఉంది. ఓకే నా ధైర్యం ఎలాగుంది స్వామి? నీ ధైర్యం చాలా బాగుంది, కానీ నీ బుద్ధి మాత్రం 2G లోనే ఉంది. 5G లోకి అప్డేట్ కావాలి. అలాగే స్వామి. ఓకే దేవుడా వెతికి వెతికి కొంచెం తలనొప్పిగా ఉంది, ఒక కప్పు కాఫీ. సూపర్ థ్యాంక్ యూ దేవుడా. ఆహా వేరే లెవెల్. ఇన్ని ఇచ్చే బదులుగా నాకు ఒక వజ్రం ఇచ్చేయచ్చు కదా దేవుడా. ఇక్కడి నుంచి వెళ్ళిపోతా నేను, రాను మళ్ళా రాను. ఒక్క వజ్రం ఇచ్చేయి, జీవితంలో ఎవరికి ఏమి అడగను, నీకు కూడా అడగను దేవుడా. ఒక వజ్రం ప్లీజ్. మిత్రమా నువ్వు ఇలాగే విసిగిస్తూ ఉంటే కిందికి వచ్చి నిన్ను కింద మీద వేసి కొడతా. వద్దులే స్వామి. ఈ రాళ్లలో వెతుకుతుంటే రాళ్లే దొరుకుతున్నాయి, వజ్రాలు దొరకడం లేదు. రాళ్లలో వెతుకుతే రాళ్లే దొరుకుతాయి, నీ బొంద దొరుకుతుంది. విసిగిస్తే కిందికి వచ్చి కొడతా. ఓ అలాగే స్వామి. వావ్ స్వామి ఇది ఎంతలా మెరుస్తుందంటే నిజంగా వజ్రం అనే అనుకుంటున్నాను స్వామి. నిజంగా నువ్వు చూడు స్వామి ఒకసారి. అది వజ్రం కాదు, సూది ముక్క రాయిరా సుంఠ. సూది ముక్క రాయా? ఓ షేట్ ఓ మై గాడ్. ఓకే దేవుడా దేవుడా ఒక్కడనే ఉన్నాను చాలాసేపు, ఎవరినైనా పంపిస్తే కొంచెం బాగుంటుంది మాట్లాడుకొని. అలా చెప్పానో లేదో ఇలా వస్తున్నాడు. ఎవరతను? నాకే పిలుస్తున్నాడా? హలో మీరు సావుకారా? అర్థం కాలేదు. శ్రాక్పరా చూడదా మీకు దేవుడు పంపించాడా? సాయత్రు పుత్ర. ఇతని భాష ఏమిటో అర్థం కావడం లేదు, కానీ అర్థమయ్యేటట్లే ఉంది. ఏమిటి వీడు మాట్లాడుతున్నాడు? శీతరపుత్రి కాత్రపుత్రి. నాకు కూడా ఈ భాష వస్తుంది. ఇది దేవుడి భాష ఉన్నట్టుంది. ఓకే ఇప్పుడు ఏమేమి చెప్తున్నాడో నాకు అర్థం కావడం లేదు, కానీ అర్థమవుతుంది. ఓ గాడ్ ఎట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినావు? ఏం మాట్లాడుతున్నాను నేను? భాష ఏమిటో నాకు అర్థమవుతుంది, కానీ అర్థం కావడం, కానీ ఒకటైతే అర్థమవుతుంది. ఇక్కడ వజ్రాలు వెతకడానికి వస్తే ఈ వజ్రాలు దొరకవు, నీకు బొంద దొరుకుతుందని అయితే అంటున్నాడు వీడు. వాళ్ళకేమైనా డౌట్ గానే ఉంది. చిన్న ఉన్నారు మరి. సాత్రి పుత్రిక ఓ గాడ్ వాట్ ఇస్ దిస్? యు గాడ్ బాబు
సుపత్రం వీడు సుపత్రం అంటున్నాడు. మీకు చూస్తే అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. ఏం చేయాలో నాయన? ఓ దేవుడా, దీనికి సమస్య ఏదో తోడు కావాలి, నీడ కావాలి అన్నావు కదా, అందుకే నా స్టైల్లో ఒకరిని పంపించా. వద్దులే స్వామి, వీని భాష నాకు అర్థం కాదు, నా భాష వీనికి అర్థం కాదు. ఇద్దరి భాష వాళ్ళకు అస్సలు అర్థం కావడం లేదు. ఓకే, థ్యాంక్ యూ బాబు, గుడ్ బై. అమ్మో, వీడైతే మాయమైపోయినాడు. ఇంకా మనమైతే ఏం చేయాలబ్బా ఇప్పుడు? ఉత్తరాలు అయితే దొరకడం లేదు. ఎలా చేయాలి, ఏం చేయాలి? ఇక్కడ పొజిషన్ అయితే ఏం అర్థం కావడం లేదు. ఆకలి అయితే అవుతుంది. దేవుడా, ఫైనల్ టచ్ ఏదో ఒకటి ఇచ్చే. ఇంకా వావ్, వజ్రం దొరికింది. వావ్, ఎంత మెరుపు ఉంది ఇందులో. దేవుడా కరుణించావా? లవ్ యూ డార్లింగ్. ఓహో దేవుడా కరుణించావా? ఇది కొంచెం తొమ్మిది. వావ్, కడిగే కొద్ది ఇంకా వైట్ అవుతుంది. అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.